నమస్తే, వెల్కమ్ టు భావత్ మీడియా న్యూస్. హైదరాబాద్ జనవరి 5, 2026 కేపీహెచ్పీ ఫేజ్ 1లో అత్యాధునిక వసతులతో ఏర్పాటు చేసిన హరిత ఐవీఎఫ్ ఫర్టిలిటీ సెంటర్ ను సోమవారం కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ శిరీష బాబురావు ఘనంగా ప్రారంభించారు. ఆశలు చిగురు కొత్త ఆరంభం అనే నినాదంతో మహిళలు మరియు శిశువుల ఆరోగ్య సంరక్షణలో భాగంగా ఈ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండేలా అత్యాధునిక వైద్య సేవలను అందించడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ కె శ్యామ్ కిషోర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. ఆసుపత్రి మేనేజింగ్ డైరెక్టర్లు డాక్టర్ హరిత మరియు డాక్టర్ ఉపేందర్ మాట్లాడుతూ సంతానలేమి సమస్యతో బాధపడుతున్న దంపతులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్యం అందించడమే తమ లక్ష్యమని తెలిపారు. నమస్తే అండి. కేపీహెచ్పీ వాస్తవ్యులందరికీ హరిత హాస్పిటల్ తరపున కేపీహెచ్పీ వాస్తవ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా హాస్పిటల్ స్టార్ట్ చేసి 4 years కంప్లీట్ అవుతుంది. సో ఈ 4వ వార్షికోత్సవ సందర్భంగా మేము ఇప్పుడు హరిత ఐవీఎఫ్ సెంటర్ గా మేము ముందుకు వస్తున్నాము. అతి తక్కువ ధరలతో పేషెంట్లకి క్వాలిటీ వైద్యాన్ని అందించడమే మా లక్ష్యం. హాస్పిటల్ మా హరిత హాస్పిటల్ లక్ష్యము. కాబట్టి ఈ నెల మొత్తము, జనవరి నెల మొత్తం ఇనాగరల్ ఆఫర్ సందర్భంగా 20% మేము ఐవీఎఫ్ ప్యాకేజ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కావాలనుకుని మీ కళను సాకారం చేసుకోమని అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇది మొదటి బ్రాంచ్. ఈ బ్రాంచ్ లో ప్రీవియస్ 4 years లో ఎన్ని ట్రీట్మెంట్స్ జరిగాయి కస్టమర్ రీచ్ లో? స్పెసిఫిక్ గా పిల్లలకు సంబంధించిన గ్యాస్ట్రో ప్రాబ్లమ్ చూస్తుంటాము. డాక్టర్ హరిత గారు గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. మేము 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. యాజ్ ఏ గ్యాస్ట్రాంటాలజీ గైనకాలజీ సెంటర్ లాగా స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ కొన్ని వేల మంది పేషెంట్స్ ని చూసాము, ట్రీట్ చేసాము. అందులో చాలా మంది సక్సెస్ వచ్చి మంచి ట్రీట్ అయ్యి వెళ్ళారు. అదే ఉత్సాహంతో, అదే ఎంతూజియాజంతో ఇప్పుడు మేము ఇన్ఫర్టిలిటీ సెంటర్ కూడా స్టార్ట్ చేసాము. దీంట్లో మెయిన్ గా పిల్లలు లేని దంపతులకు కావాల్సిన ట్రీట్మెంట్, వాళ్ళకున్న సమస్యలకి కావాల్సిన అన్ని రకాల ట్రీట్మెంట్ విత్ అన్ని అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్ అన్ని ఉన్నాయి మన దగ్గర. వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ సార్ అన్నట్లు కదా తక్కువ ఖర్చులో, అంటే ఈ ప్రాబ్లం ఎక్కువ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఉంటుంది. కాబట్టి జనరల్ గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ, లక్షలలో ఉంటుంది. అంత ఖర్చు భరించలేక చాలా మంది పిల్లలు లేక బాధపడుతూ ఉంటారు. అయితే మన ఉద్దేశం మెయిన్ గా ఏంటంటే ఎంత తక్కువ ఖర్చులో ట్రీట్మెంట్ మంచిగా చేయగలిగితే అంత తక్కువ ఖర్చు చేయడానికి ఉద్దేశంతోనే ఈ సెంటర్ స్టార్ట్ చేశాము. మీ అందరి ఆశీస్సులతోని, పెద్దవాళ్ళ ఆశీస్సులతోని ఇది మంచిగా గడవాలని ఆశిస్తున్నాం. పిల్లలు లేని వాళ్ళకి ఎట్లాంటి సొల్యూషన్? ఈ యాజ్ ఎ గ్యాస్ట్రో అంటే తను డాక్టర్ హరిత గారు గ్యాస్ట్రాంటాలజిస్ట్ అండ్ ఈ ఇన్ఫర్టిలిటీ గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ లో ఇన్ఫర్టిలిటీ స్పెషాలిటీలో ఎక్స్పీరియన్స్ ఉన్నారు. చాలా డిగ్రీస్ చేశారు. ఢిల్లీలో, లక్నోలో, హైదరాబాద్ లో వేరు పెద్ద పెద్ద సెంటర్స్ లో ఈ స్పెషాలిటీలో స్పెషలైజేషన్ చేసి వచ్చారు. తను చేసే ఓపీలో చాలా సార్లు తను చూసింది ఏంటంటే చాలా మంది పిల్లలు లేని ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు.
వాళ్ళకి కరెక్ట్ సేవ చేయాలనే ఉద్దేశంతో, ప్లస్ మెయిన్ ప్రాబ్లం ఈ పిల్లలు లేని ట్రీట్మెంట్ లో ఏంటంటే ఖర్చుతో కూడిన పని చాలా. అయితే తన ఉద్దేశం ఏంటంటే తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశం. తన ఓపీలో రెగ్యులర్ గా చూస్తూ ఉంటారు చాలా మంది దంపతులు వచ్చి పిల్లలు లేని ప్రాబ్లం తో బాధపడుతూ ఉంటారు. అది చూసి తను దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మనం ఎందుకు స్టార్ట్ చేయొద్దు, తక్కువ ఖర్చుతో మంచి ట్రీట్మెంట్, ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, 10 years ఈ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉన్నారు, అదే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. సో మన కేపీహెచ్పీ కాలనీ రోడ్ నెంబర్ 1 లో గత 4 సంవత్సరాల క్రితం ఈ హరిత హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. గౌరవనీయులైనటి మన కుకట్పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు గారి చేతుల మీదుగా డాక్టర్ ఉపేందర్ గారు, హరిత గారి ఆధ్వర్యంలో ఈ హాస్పిటల్ ఎంతో బ్రహ్మాండంగా దినదిన అభివృద్ధి చెంది ఈ రోజు తిరిగి హరిత ఐవీఎఫ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. ఈ డాక్టర్స్ ఇద్దరు కూడా ఎంతో ఓపికతో పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఒక సరసమైన ధరల్లో పేషెంట్లకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూస్తూ చక్కటి వైద్యాన్ని ఇస్తూ వాళ్ళ మన్నలు పొంది ఎంతో గణనీయంగా నడుస్తున్నటువంటి హరిత హాస్పిటల్ తిరిగి ఏవిఎఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. తల్లిదండ్రులందరికీ కూడా ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఈ నెల రోజుల్లో వాళ్ళందరూ ఇచ్చే ఫీజులో 20% వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. దయచేసి ఈ సెంటర్ను అందరుగా ఉపయోగించుకొని వారి యొక్క డాక్టర్ల యొక్క సేవలను మీకు అందుబాటులో ఉంటారు ఎప్పుడు. కాబట్టి మీకు కూడా ఇబ్బంది లేకుండా ఒక మిడిల్ క్లాస్కు ఏ విధంగా అయితే సరసమైన ధరలు ఉంటాయో ఆ విధంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. కాబట్టి ఈ తల్లిదండ్రులందరూ కూడా ఈ ఐవీఎఫ్ సెంటర్ను వినియోగించుకొని వారి సేవలను కూడా మీరు కూడా పొంది ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.